బాబు రెడీ బాబు. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? చనిపోతున్నాయి. గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఏం ఆర్టిస్టులు ఉన్నారా ఇండియాలో? ఏం ఆర్టిస్టులు ఉన్నారు? తొక్కేస్తున్నారా టాలెంట్ ని? ఎలా కాపాడితే మేమేం మాట్లాడము. ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో ఫోటోలు చూపించారు కదా. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ లేబర్ అని అడుగుతున్నాడు మామయ్య. చూపించినప్పుడు మూసుకొని ఉండాలి వాళ్ళు. దమ్ముంటే అలా ధైర్యం. అటు చూడండి. నన్ను రమ్మను ప్రూవ్ చేస్తాము. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు ఆపొద్దు. వదలండి వదలండి. ఎవరు పట్టుకున్నారు? గోశాలలో ఆవులు చనిపోయినటువంటి మాట నిజము. ఇది విన్నారా? నాతో పాటు మొత్తం పాత్రికేయ మిత్రులందరినీ కూడా తీసుకు వెళ్ళండి. నన్ను రమ్మను ప్రూవ్ చేస్తాము. వేసేసాడు, బాగా వేసేసాడు. వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి ఇది కూడా తాగుద్దని తెలిస్తే ఆపుకోనివ్వండి కదా. డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవులు. ఏంది మాటలు? వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పటం ఆయన అలవాటు. నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. అందరూ గమనిస్తున్నారు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. చూసావరా దీని తలపొగరు? పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. ఆడదాని విన నువ్వు నన్ను అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా? వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా సూటిగా అడుగుతున్నాను. సనాతన ధర్మం అంటున్నారు. సారీ. మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో వచ్చిన రోజు నుంచి దయ్యాలు వేదాలు వల్లించడం అంటే తెలీదా? ఇదే కంటిన్యూస్ గా ఈ తిరుమల అప్రతిష్ట పాలు చేస్తున్నది నిజం కాదా? గుండెల మీద చేసుకుని చెప్పండి. ప్రజలు చూస్తున్నారు, లైవ్ ఉంది, పచ్చ మీడియాలు ఉన్నాయి. ఇక్కడ నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. ఎవరు మ్యానిపులేట్ చేసేదానికి ఏమీ లేదు. అలా కాకుండా ఇలా పోలీసులు మా చేతిలో ఉన్నారు కదా అని టీడీపీ కార్యకర్తల్లాగా పోలీసుల్ని వాడుకొని. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. ఈ విధంగా తప్పుడు కేసులు పెడతాం, జైళ్లలో పెడతాం, అది చేస్తాం ఇది చేస్తామంటే సీన్ రిపీట్ అవుతుంది. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్. రాబోయేది జగనన్న ప్రభుత్వం. ఎందుకు అడుగుతుంటానిక? ఆ రోజు రూల్స్ కి విరుద్ధంగా ఎవరైతే పనిచేస్తున్నారో పోలీసులు గాని అఫీషియల్స్ గాని అంత సీన్ ఉందండి. ఎవరిని వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నన్ను అరెస్ట్ చేస్తారా? ఏమవుతుందో నాకు తెలుసు సార్. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు 9, 10, 15 అయింది. బలవంతం చేస్తావేంటి? ఎండ కాస్తుందయ్యా, నువ్వు రా తొందరగా. నువ్వు ఇంటి ముందర పడుకుంటేట లేవు బాబు. 9:30 వరకు ఇంట్లో పడుకున్నావు. తర్వాత బయట వచ్చి రోడ్డు మీద పడుకున్నావు. పక్కన పోలీసు వాళ్ళు ఎవరు లేరు. ఇదిగో ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. దానికి ప్రూఫ్ ఇదిగో చూడమ్మా. ఇప్పుడే లైవ్ ఫోటో తీసి మన వాళ్ళతో తెప్పించుకున్నా. ఏడ కూడా చుట్టుపక్కల ఎవడు ఇదిలే. ఇది చూడండి ఒకసారి. పోలీసులు ఉన్నారా? హ్యాపీగా దుండేసు కింద పడుకున్నాడు. ఎంత పిరికి సన్నాసులు సీమలు అలాగరా పుట్టారు. ఆ కింద చూడు దుప్పటి కట్టేసుకున్నాడు. ఏంది ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.